హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే కన్నడ సినిమాలు ఓటీటీలో కొనడం లేదంట అంటూ మన యాక్ట్రెస్ రమ్య గారు చెప్పారు. ఏంటి అసలు? రీసెంట్గా ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఆమెను మాట్లాడమంటే ఇప్పుడు మన భారతీయ సినిమా అయిపోయింది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం అనే భేదం లేకుండా పూర్తిగా ఇది ఒక ఇండియన్ సినిమా లాగా ఉంది. మన అన్ని భాషల సినిమాలు కూడా మొత్తం ప్రపంచ స్థాయిలో ఆడుతున్నాయి. దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి అనింది. ఇకపోతే ఆమె చిన్న ఇదేం చెప్పిందంటే, ఓటీటీ సంస్థలు కన్నడ సినిమాలను కొనట్లేదు, కన్నడకి కావాల్సిన ఆదరణ లభించట్లేదు, వీళ్ళు తెలుగు, తమిళ్, మలయాళం పైన ఉండే ఆ కాన్సన్ట్రేషన్ కన్నడ మీద చూపించట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళ పాలసీలు కూడా వాళ్ళకు ఉన్నాయి కానీ చూడట్లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇట్లా కొనట్లేదు కాబట్టి కన్నడలో ఎక్కువ నిర్మాణాలు కూడా అవ్వట్లేదు, నిర్మించడం కష్టం అవుతుంది ఓటీటీ నుంచి అని చెప్పేసి ఆవిడ ఒక బాధ వ్యక్తం చేసింది. దీనికి కూడా ఏంటో రీజన్స్, వాళ్ళ పాలసీలు ఏంటో నాకు కూడా తెలియదు సరిగ్గా. వై బికాజ్ అంటే తెలీదు ఇన్ సెన్స్ వై నాట్ అని నా క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే తెలుగుకి ఒక మార్కెట్ ఉంది ఓటీటీ సంస్థల్లో. అండ్ నెక్స్ట్ అలాగే హిందీ, సౌత్ గురించే మాట్లాడుతున్నా, హిందీ కాకుండా తమిళ్కో మార్కెట్ ఉంది, మలయాళంకో మార్కెట్ ఉంది. వీటికి ఏంటంటే మలయాళం అయితే విపరీతం ఓటీటీలో, ఏది రిలీజ్ అయినా అసలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. మలయాళం తర్వాత తెలుగు, తెలుగు తర్వాత తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ, అంటే సౌత్ నుంచి బాగా పాపులర్ ఉండేవి. అయితే కన్నడని ఎట్లా అంటే భోజ్పురి, కన్నడ, ఇంకా పంజాబీ, బెంగాలీ ఇట్లాంటి కొన్ని సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి కదా. సో కన్నడని అందులో చేర్చేశారు అనమాట. అంటే ఎప్పటి నుంచో అది, దానికి ఇంకా దాని వాల్యూ పెంచుకోవట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి డాలర్ విలువ లాగా అనుకో, దానికి ఇంకా మార్కెట్లో దాని వాల్యూ పెరగట్లా. అంటే అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఈవెన్ మరాఠీలో కూడా అప్పుడప్పుడు హిట్ సినిమాలు వస్తూ ఉంటాయి. మరాఠీ అంటే ఎందుకంటే ఒక లవ్ స్టోరీ బాగా హిట్ అయింది ఆ మధ్యకాలంలో. అండ్ అలాగే నిన్న మన రంగమార్తాండ కూడా అక్కడ నట సామ్రాట్. బెంగాలీలో మంచి మంచి సినిమాలు వస్తాయి, అప్పుడప్పుడు అడపా వస్తాయి, గుజరాతీలో వస్తాయి. అంటే అనుకోకుండా అట్లా వచ్చి హిట్ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఆ రకంగా చూసుకొని వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది కూడా అంతే, కన్నడ ఎప్పుడో ఏదో సినిమా వచ్చింది కదా అని చెప్పి ఇది ఏదో అనుకోరు. తెలుగులో అట్లా కాదు, ప్రతి వారం 4 రిలీజ్ అయితే ఏదో ఒకటి ఆదరణ పొందుతుంది. అంటే బాగా, అంటే లైక్ ఇప్పుడు కన్నడలో చెప్పాలంటే అయితే 100 కోట్ల సినిమా, లేకపోతే 2 కోట్ల సినిమా, ఆ మధ్యలో తీరు 40 కోట్లు 50 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు ఎక్కువ లేరు. ఇంకా మలయాళం అనేది పూర్తి భిన్నం అనమాట. వాళ్ళు అసలు డబ్బులే బెటర్ కానీ కంటెంట్ మీద ఆధారపడి వెళ్ళిపోతారు. దానికి మంచి క్రేజ్, మళ్ళీ బాగా క్రేజ్ ఉంటాయి. ఆ మొహాలు కూడా సరే మేకప్ వేసుకోరు, అండ్ అంటే ఫిజిక్ చూడరు. హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి, ఓ షేప్ ఉండాలి, అట్లా ఏం ఉండవు. లావుగా ఉన్న హీరోయినే ఆవిడ మేకప్ వేసుకోకపోయినా, తల దూకోకుండా, మొహం కడిగినా కడకపోయినా హీరోయిన్ అక్కడ అట్లా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఇది మన తమిళం వేరు. మళ్ళీ తమిళ్ బాగా ఒక టైప్ ఆఫ్, బాగా జనాలు ఉండాలి, మాస్ ఉండాలి, అది వేరే, వాళ్ళది ఇంకో రకం. ఇట్లా కొన్ని రకాలుగా ఉంటాయి. అండ్ కాకపోతే ఇప్పుడు కన్నడ పరిశ్రమలో ఈ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, ఇప్పుడు మన బెల్ బాటమ్ ఈ అబ్బాయి రిషబ్ శెట్టి, అండ్ ఇంకొంతమంది దర్శనో లేకపోతే ఇంకెవరెవరో, అంతకు మించి ఎక్కువ పేరుండి చెప్పుకునే వాళ్ళు లేరు. మనకి ఇక్కడ ఏంటంటే చాలా మంది హీరోలు మార్కెట్. ఇప్పుడు కొత్త హీరోల విషయం తీసుకుంటే మనకి విశ్వక్సేన్, ఆయనకు మార్కెట్ ఉంది, విజయ్ దేవరకొండకు మార్కెట్ ఉంది, రామ్ పోతినేని, సత్యదేవ్ కూడా మార్కెట్ ఉంది, చివరికి నవీన్ చంద్ర కూడా ఓటీటీలో మంచి మార్కెట్ ఉంది, నవదీప్కి కూడా మార్కెట్ ఉంది, అందరికీ ఉంది. అంటే వాళ్ళ మీద కూడా అంటే 10 కోట్లు పెట్టగలిగే ఒక హీరో ఆయన మళ్ళీ తేయగలిగే మినిమం గ్యారంటీ హీరోలు తెలుగులో ఉన్నారు. అలాగే మినిమం గ్యారంటీ కంటెంట్ ఓరియంటెడ్గా మలయాళం ఉంది. అక్కడ వాళ్ళు అందరు కొత్త వాళ్ళని తీసుకొచ్చినా ఏదో రకంగా చూస్తూ ఉంటారు, అది వేరే విషయం. కన్నడ, మన మలయాళంకి ఏంటంటే ఉన్న ఒకే ఒక పేరు కంటెంట్, తెలుగుకున్న పేరు ఏంటంటే మినిమం గ్యారంటీ. తమిళ్ కూడా మినిమం గ్యారంటీ ఉంది, అంటే తెలుగుతో పోలిస్తే తమిళ్లో తక్కువ కొంతమంది హీరోలు. సో అట్లా ఆ రకంగా సెట్ అయిపోయింది.
ఎందుకంటే ఈవెన్ నెపో కిడ్స్ మన దాంట్లో తెలుగులో ఎక్కువ ఉన్నారు. నెపో కిడ్స్ అంటే చిరంజీవి వారసత్వం, వెంకటేష్ వారసత్వం, అట్లా చాలా మంది అల్లు అర్జున్ వాళ్ళు కానీ, మోహన్ బాబు ఫ్యామిలీ కానీ, కృష్ణ గారి ఫ్యామిలీ అని, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ చివరికి సాయి కుమార్ గారి ఫ్యామిలీ, ఇట్లా అందరూ మన దగ్గర ఎక్కువ వారసత్వం ఎక్కువ ఉండేసరికి ఒక గ్యారంటీ అనేది ఉంది, సినిమాలు ఎక్కడికి పోవు, పర్వాలేదు వీళ్ళు ఇక్కడ అంటే ఆ మార్కెట్ వాళ్ళు కాపాడుకున్నారు. ఒక హిందీ లాగా, హిందీలో కూడా ఎక్కువ నెపోటిజం ఉంటుంది. నెపో కిడ్స్ అంటే వాళ్ళ నెపో వల్ల కాదు, అంటే వాళ్ళకు నమ్మకం ఉంటుంది, వీళ్ళు ఇండస్ట్రీ నేలారు, నెక్స్ట్ వీళ్ళ వారసులు ఉన్నారు. అట్లా వారసత్వం కూడా పోల్చుకుంటే తమిళ్లో 3rd ప్లేస్, ఇట్లా ఆ రకంగా చూసుకుంటే. కన్నడంలో కూడా ఎక్కువ లేదు, ఎప్పుడో మన పునీత్ రాజు, శివరాజ్ కుమార్ వాళ్ళే తప్ప, ఇంకో 2, 3, 4, 5 తప్ప ఎక్కువ లేదు. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రైట్ కన్నడ వెబ్ సిరీస్లు కానీ, స్ట్రైట్ కన్నడ సినిమాలు కానీ, స్ట్రైట్ కన్నడతో వచ్చే షార్ట్ ఫిలిమ్స్ కానీ, స్ట్రైట్ కన్నడ డాక్యుమెంటరీస్ కానీ, స్ట్రైట్ కన్నడ టీవీ షోస్ కానీ, ఇట్లాంటివి కొనే వాళ్ళు అసలు లేరనమాట ఇప్పటికీ కూడా. ఆ మార్కెట్ ఏంటంటే, అయితే ఒక సినిమా వచ్చి తెలుగు, తమిళ, మలయాళం ఉంటే దానికి ఇంకో వెర్షన్గా కన్నడని యాడ్ చేస్తారు అంతే. హిందీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇది మాత్రం ఎందుకు వద్దని చెప్పి ఇంకో వెర్షన్ లాగా యాడ్ చేస్తారే తప్పితే అంతేగాని దానికి ఇంకా మార్కెట్ రాదు. కానీ ఇప్పుడు మిగతా వాటితో పోలిస్తే కన్నడ బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, అంతే తప్ప వాళ్ళు పంజాబీ, పుష్ప మరాఠీ, పుష్ప ఇది లేవు కదా. సో ఇప్పుడు డెవలప్ అవుతుంది కన్నడ. ఇప్పుడు ఆవిడ బాధ కూడా అదే, రమ్య బాధ కూడా అదే. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇక మీదటన్నా కొనండి అన్నట్లుగా ఆవిడ వ్యక్తపరిచింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే కన్నడ సినిమాలకు మాత్రం పాపం ఇంకా పూర్వవైభవం రావట్లా. కానీ రీసెంట్ మన తెలుగు కూడా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ రావడానికి కారణం బాహుబలి, కన్నడకు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ రావడానికి కారణం ఒక కేజీఎఫ్ తర్వాత అదే వరుసలో కాంతార, ఆ తర్వాత అసలు వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారో అని చెప్పేసి వాళ్ళ పాత సినిమాలు కూడా చూడడం, అట్లా కూడా. అండ్ మొన్న చార్లీ 777 అనే సినిమా బాగా హిట్ అయింది, కుక్కది స్టోరీ. అవును సార్, చాలా బాగుంటది కూడా, నేను చూసాను ఆ మూవీ. అండ్ నెక్స్ట్ అలాగే ఈయనది రిషబ్ శెట్టిది బెల్ బాటమ్ అని, కిరాక్ పార్టీ అని, ఇట్లా అప్పుడప్పుడు అడప వస్తాయి తప్పితే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక కంటిన్యూ మార్కెట్ అనేది ఉండదు. ఇప్పుడు మనకు తెలుగులో చెప్పుకుంటే ఏప్రిల్ సినిమాలు అనగానే వరుస పెట్టి చెప్పేస్తాం. ఫస్ట్ వీక్లో ఇవి, సెకండ్ వీక్లో ఇవి, థర్డ్ అన్ని పోటాపోటీ. ప్రతి వారానికి 1-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా కన్నడలో చేయరు ఎక్కువ, మోస్ట్లీ మరీ పెద్ద సినిమా అయితే తప్ప. ఎందుకంటే ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా అవ్వవు, అంటే అమ్మో మళ్ళీ దీనికి వచ్చే ఖర్చు అన్న మనకు వస్తుందో రాదో అన్నట్లుగా. సో ఆ రకంగా చూసుకుంటే ఓటీటీకి మాత్రం ఒక బూస్టప్. ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అయితే ఎందుకు వీళ్ళు కొండరు అంటే, ఇది మార్కెట్ లేక కాదు, ఒక విన్ సిచ్యువేషన్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే ఒక ఈవెంట్ అయితే వాడి వెనకాల ఓటీటీ ప్లాట్ఫామ్ లోగో 10 సార్లు వస్తుంది, వాడికి అదొక మార్కెట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు అసలు ఆ ఈవెంట్లు కూడా చేయరు కాబట్టి వాళ్ళకి ఆ మార్కెట్ కూడా రాదు. అంటే నెక్స్ట్ ఆదరించాలి. అయితే ఇప్పటికీ కన్నడ ఒక ఆప్షన్ లాగా మిగిలిపోయింది తప్ప అది స్ట్రేట్ నుంచి అయితే రావట్లా. సో ఓవరాల్గా ఇండియా టుడే కాన్క్లేవ్లో రమ్య మాట్లాడిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అట్లీస్ట్ మిగతా వాళ్ళైనా ఆలోచించి ఇక మీదట సౌత్లో ఈ మేజర్ ఏవైతే వీటిని చూస్తున్నారో అట్లాగే కన్నడను కూడా కొంచెం మేజర్ పార్ట్గా చూస్తే సౌత్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.